తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ఈ మధ్య ఊళ్ళో పెళ్ళికి అమాయకుల హడావిడి అని అనిపిస్తోంది కొంతమందిని చూస్తుంటే, మరీ ముఖ్యంగా కొంతమంది నాయకుల్ని చూస్తుంటే. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు, అట్లాగే ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు, అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలు, వీటన్నింటినీ కూడా అల్లరి చేస్తున్నటువంటి వారు, అల్లరవుతున్నటువంటి వారు ఆ సొంత సామాజిక వర్గం వారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అయితే ఈ సామాజిక వర్గం ఇలా చీలికలై పేలికలైపోవడానికి ఎవరు కారణం అన్నది ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలతో ప్రయాణం చేస్తున్నటువంటి ముఖ్యులు కావచ్చు, ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ఒక చారిత్రక ఆవశ్యకత అయితే ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఫలితాలు మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. కొంతమంది క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు కూడా సరిగ్గా గుర్తుకురావు ఎవరికి. అట్లాగే 700 ఎకరాలకు భూస్వామైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు, ఆ తర్వాత ఎకరాలకు ఎకరాలు కరిగిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. ఉద్యమ నాయకుడిగా పేరుగాంచినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ ఒక రాజకీయ పార్టీ కోసం ఆయన ఒక గల్లీ లీడర్లాగా మారిపోవటం చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ ఉద్యమంలో ఎప్పుడు పనిచేయనటువంటి, వేవ్ ఉన్నప్పుడు మాత్రమే గెలిచినటువంటి యనమల రామకృష్ణుడు గారు, ఆ యనమల రామకృష్ణుడు గారి కుమార్తె పోటీ చేస్తున్నారు, అల్లుడు పోటీ చేస్తున్నారు, వియ్యంకుడు పోటీ చేస్తున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇతర సామాజిక వర్గాల వారు రాజకీయంగా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని వాటిని కొనసాగిస్తున్నటువంటి తీరు ఒకసారి చూస్తే ఏంటంటే, కాపు సామాజిక వర్గం ఎంత అమాయక సామాజిక వర్గం, ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతోంది సామాజిక వర్గం అని అనిపించక మానదు. ఇక సరే, వైసీపీ కాసేపు ఇన్ని స్థానాలు ఇచ్చింది, అన్ని స్థానాలు ఇచ్చిందని చాలాసార్లు మనం తెలుగు రాజ్యంలో మనం తెలియజేసాం. అట్లాగే కూటమి ఇన్ని స్థానాలు ఇచ్చిందని తెలియజేసాం. కూటమిలో మరీ ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పక్కన పెడితే అసలు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ కాపులకి ఒక్కటంటే ఒక స్థానం కూడా కేటాయించలేదన్న విషయం మనకు తెలుసు. ఈ విషయమై ఆ పార్టీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వారిని ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకించి ప్రశ్న వేశారు. వారు పురంధేశ్వరి గారిని ప్రశ్న వేస్తే, పురంధేశ్వరి గారు కులం అంటే ఏమిటో తెలీదు, ఆ క్యాస్ట్ అనే కాలం మా మేనమామ రుక్మాంగధరరావు గారు పూరించేటటువంటి వారు, మాకు అసలు ఏమీ తెలియదు, మానవత్వం ఉన్న మనుషులం మేము, మా నాన్నగారు మాకు అవే నేర్పించారు, ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప విషయాలు ఆవిడ మాట్లాడిన తర్వాత ఒకసారి భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి స్థానాలు, ఆ స్థానాలలో ఉన్నటువంటి సామాజిక వర్గాల వారీగా ఓట్ల వివరాలు ఒకసారి మనం చూస్తే మనకి ఇక్కడ ఎచ్చెర్ల నడికుడి ఈశ్వరరావు అని కమ్మ సామాజిక వర్గం వారికి ఈవిడ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల స్థానాన్ని కేటాయించారు పురంధేశ్వరి గారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఓట్లు 3100 ఓట్లు ఉన్నాయి. కాపులు 75,000 ఉన్నారు ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఎచ్చెర్ల అంత క్రితం షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడినప్పటికీ 2009 నుంచి జనరల్గా మారిన నియోజకవర్గం. అప్పటి నుంచి కాపుల యొక్క సంప్రదాయ స్థానంగా ఎచ్చెర్ల కొనసాగుతూ వస్తుంది. ఇక్కడ 75,000 ఓటర్లు, ఓసీబీసీ కలిపి 75,000 ఓటర్లు ఇక్కడ ఉన్నారు ఎచ్చెర్ల నియోజకవర్గంలో. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని ఆవిడ కమ్మ కులానికి కేటాయించారు. వైజాగ్ నార్త్కి వచ్చేటప్పటికి ఇక్కడ 22,000 క్షత్రియ సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి పెనుమత్స విష్ణు కుమార్ రాజు గారికి ఇవిడ కేటాయించారు అని అనుకుందాం కాసేపు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ 50,700 ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నటువంటి స్థానాన్ని క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించారు పురంధేశ్వరి గారు. అనపర్తికి ఇచ్చేటప్పటికి శివకృష్ణరాజు గారిని వారికి ఇచ్చారు. మొదట్లో 5,000 ఓట్లు కూడా లేవు. తర్వాత స్థానికులు కాదు, అందుబాటులో ఉండరు, ఎక్స్ ఆర్మీ క్షత్రియుడు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారని అనుకుంటే ఆయన్ని కాస్త పక్కన పెట్టి సంప్రదాయ స్థానమైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి సరిదిద్దుకున్నారు. ఇదే నియోజకవర్గంలో 45,000 కనిపిస్తారనమాట ఓటర్లు కాపులు. కైకలూరుకు వచ్చేటప్పటికి ఇక్కడ 35,840 మంది కాపులు ఉన్నారు. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు ఈయన ఎప్పుడు ఎలా పోటీ చేస్తారంటే ఆ పొత్తులో ఉండాలి, వేవు ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు. లేకపోతే ఏంటంటే అనారోగ్యంగా ఉన్నాను, రాజకీయాలకు దూరంగా ఉన్నాను, రిటైర్ అయిపోయాను అనేటటువంటి విషయాలు వీరు వెలిబుచ్చుతూ ఉంటారు. వారికి మరొకమారు అవకాశం ఇచ్చారు పురంధేశ్వరి గారు. విజయవాడ వెస్ట్ ఇక్కడ 25,000 మంది కాపులు ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ
నగరాలు, ముస్లిం మైనార్టీలు, వైశ్యులు, అట్లాగే కాపులు, ఈ 4 ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో. ఇక్కడ రాత్రికి రాత్రి సుజనా చౌదరి గారు వచ్చేసారు ఇక్కడికి, ఆయన అభ్యర్థి అయిపోయారు ఇక్కడ. ఇక ఎంపీ నియోజకవర్గాల సంగతి ఒకసారి చూద్దాం. ఇది అసలు ఎంపీ నియోజకవర్గాల్లో అయితే దారుణంగా అసలు ఇంత సంఖ్యలో కాపుల ఓట్లు ఉండి స్థూలంగా కాపులకి ఇవ్వాలి నిర్ణయం తీసుకుంటే ఈ సామాజిక వర్గంలో వీళ్ళకి నాయకులు ఎందుకు కనిపించలేదు? భారతీయ జనతా పార్టీలో ప్రయాణం చేసినటువంటి చాలామంది కాపులు ఉన్నప్పటికీ ఒక్కరికి వీరు కేటాయించలా. ఎప్పుడూ మనం ఎక్కడ క్రియాశీలక రాజకీయాల్లో వినన్నటువంటి పేరు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వీరిని నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఆవిడ పోటీలోకి తీసుకొచ్చారు. ఒక్కసారి 4 నియోజకవర్గాల్లో 4 ఎంపీ నియోజకవర్గాలు చూద్దాం. 6 ఎంపీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే 4 ఎంపీ నియోజకవర్గాల్లో కాపుల యొక్క ఓట్లు ఒకసారి చూస్తే అనకాపల్లి అత్యధికంగా 4,68,042 మంది కాపులు ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం స్థానికేతరుడైనటువంటి వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ గారు ఇక్కడ బరిలో ఉన్నారు. రాజమండ్రి 3,20,987 మంది ఓటర్లు ఉన్నటువంటి కాపులు ఉన్నటువంటి రాజమండ్రి నియోజకవర్గంలో సాక్షాత్తు పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు, కమ సామాజిక వర్గం. నర్సాపురం 3,60,460 మంది కాపులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు క్షత్రియ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజంపేట 1,96,786 మంది బలిజలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పురంధేశ్వరి గారు ఈ స్థానాలను ఆవిడ కేటాయించినటువంటి తీరు చూస్తే ఇక్కడ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టింది అని అనుకోవాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక వర్గాన్ని పురంధేశ్వరి గారు పక్కన పెట్టారని అనుకోవాలన్నది ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముఖ్యులు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ సామాజిక వర్గాన్ని సొంతం చేసుకొని రానున్న రోజుల్లో తెలుగు నేల మీద మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలనుకుంటోంది. కాబట్టి ఒక బలమైనటువంటి సంఖ్యాపరంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల జయాపజయాలు నిర్ణయించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు సబబు అని ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఆదివారం కదా ఒక బర్త్డే పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆ బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ముఖ్యులు, చాలామంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు, అట్లాగే ఎంటర్ప్రెన్యూర్సు, ఇండస్ట్రియలిస్టులు, రియల్టర్సు, ఇట్లా ఎంతోమంది ఫార్మా అధినేతలు వీళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత వీళ్ళందరూ వెలిబుచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని. వీళ్ళందరూ కూటమి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అని చెప్తున్నటువంటి వారందరూ కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యులు. వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు వెళ్ళారా, మీరు అక్కడ అభ్యర్థి యొక్క విజయానికి మీరు కృషి చేశారా అని ప్రశ్నిస్తే మాత్రం వీళ్ళ దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు అంటే అక్కడ ఎవరో అందలం ఎక్కించాలి, ఎవరో అధికారంలోకి తీసుకురావాలి, ఎవరో విజయం సాధించాలి, ఆ తర్వాత ఆ విజయంలో మేము కూడా భాగస్వాములను చెప్పుకోవాలి అనేటటువంటి వారి సంఖ్యే ఎక్కువగా అనిపించింది. ఈ ఔత్సాహికులు, అత్యుత్సాహవంతులు ఎన్నికల వేళ ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ వీళ్ళు వస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు అట్లాగే కొనసాగుతూ ఉంటారు. రాజ్యాధికారానికి సామాజిక వర్గం దూరంగా నెట్టివేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఊళ్ళో పెళ్లికి అమాయకుల హడావిడిలాగా అయిపోయింది ఈ సామాజిక వర్గం పరిస్థితి. చూద్దాం జూన్ 4 ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి వస్తే ఎవరి వ్యూహాలు ఫలించాయి, ఎవరి విమర్శల ధాటిని ప్రజలు విశ్వసించి ప్రత్యర్థుల్ని వీళ్ళు చిత్తు చేశారు తమ ఓట్ల ద్వారా అన్న విషయాలన్నింటినీ కూడా మనం తెలుగు రాజ్యంలో కూర్చొని మరొకసారి విశ్లేషించుకుందాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.